మకర రాశి వారికి వృత్తి ఉద్యోగ వ్యాపార రీత్యా స్వల్పమైన ఆటంకాలు ఏర్పడవచ్చు. అనుకున్న సమయానికి అనుకున్న పనులు జరగక కాస్తంత నిదానంగా పూర్తి కావడము ఇబ్బందికరమైన వాతావరణానికి కారణం అవ్వవచ్చు. మీకు రావాల్సిన ధనం ఆలస్యంగా చేతికి రావటము, కానీ మీరు కట్టవలసినటువంటి చెల్లింపులు ధనం అప్పటికప్పుడే కట్టవలసిన పరిస్థితులు రావటము, అవతల వాళ్ళు దౌర్జన్యం చేయడము, కాస్తంత ఇబ్బందికరమైన మాటలు వాగ్వివాదాలు సంభవించే అవకాశం ఉంటుంది. దూర ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి. దైవ ఆధ్యాత్మిక సంబంధమైన అంశాలలో మంచి పురోగతిని సాధించగలుగుతారు. ఆర్థిక పురోగతి కోసం ఈ మాసంలో లక్ష్మీ కుబేర పాశుపత హోమాన్ని జరిపించండి. ధనప్రాప్తి ఏర్పడుతుంది. ఈ వారం స్త్రీలకు వృత్తి ఉద్యోగాలలో సతమతమయ్యే అంశాలతో పాటు కాస్తంత పురోగతిని కలిగించే అంశాలు కూడా తారసపడతాయి. ఒకానొక ప్రాజెక్టు అవకాశం ద్వారా మీ నైపుణ్యత మీ ప్రతిభ వెలుగులోకి వస్తుంది. మంచి అవకాశాలను ఉత్తరుత్తర పొందటానికి ఇది ఆస్కారంగా మారుతుంది. మీ మీద ఏదో ఒక విధంగా చాడీలు చెప్పి మీరు ఏమీ చేయలేరు, మీకన్నా వేరే వాళ్ళు మిన్న అన్న విధంగా కొంతమంది చేసే రాజకీయాలు కుట్రలు కుతంత్రాలు క్రమేణా తొలగిపోతాయి. అవి అవాస్తవమని పైవాళ్ళు గ్రహించడం అనేది జరుగుతుంది. దూర ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి. వృత్తి వ్యాపార రీత్యా కొన్ని నిర్ణయాలలో అపశృతులు చోటు చేసుకునే అవకాశం ఉంది. అప్రమత్తంగా ఉండండి. ఈ వారం మకర రాశి వారికి కలిసొచ్చే రంగు లేత గులాబీ రంగు, కలిసొచ్చే దిక్కు తూర్పు, కలిసొచ్చే సంఖ్య 3. ప్రతిరోజు లింగాష్టకాన్ని పఠించండి. ఆర్థిక ఇబ్బందులు ఉన్నవారు లక్ష్మీదేవి పూజను నిత్యము చేసుకుంటూ ఈ మాసంలో లక్ష్మీ కుబేర పాశుపత హోమాన్ని జరిపించుకోండి. తద్వారా మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి.